బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్ గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా గజారావు భూపాల్ నియమితులయ్యారు. సిఐడి ఎస్పీగా నవీన్ కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, సిఐడి ఏడీసీగా రామరెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా చైతన్య కుమార్ ను నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు విడుదల చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణలో 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ సంబంధించి కూడా 8 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా ఈ ట్రాఫిక్ కు సంబంధించినటువంటి కీలక అధికారుల మార్పు అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. హైదరాబాద్ సైబరాబాద్ సంబంధించి చాలా కాలంగా పనిచేసినటువంటి విశ్వప్రసాద్ ఐపీఎస్ సంబంధించి ఆయన ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. అతన్ని ప్రస్తుతం క్రైమ్స్ అడిషనల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోపక్క జోయల్ డేవిస్ సంబంధించి కూడా అతన్ని సైబరాబాద్ కు జాయింట్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం గజరాజ్ భూపాల్ సంబంధించి ఆయన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అతనికి సంబంధించి కూడా అతను జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు అతను బదిలీ చేస్తూ కూడా ట్రాన్స్ఫర్ చేసింది. అయితే ఇంకా దీనికి సంబంధించి మరోపక్క శ్రీకాంత్ కు సంబంధించి కూడా ఆయన అడిషనల్ డిప్యూటీ స్థానంలో కూడా అతన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బదిలీ చేయడం జరిగింది. తెలంగాణ సంబంధించినటువంటి అంటే కొంతమందిని సిఐడి కూడా చాలా కీలకంగా బదిలీలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రామరెడ్డి అనేటువంటి ఐపీఎస్ ను సిఐడికి బదిలీ చేసింది ఎస్పీ స్థానంలో. ఇక శ్రీధర్ ని కూడా చూసినట్టయితే పోస్టెడ్ యాజ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కు శ్రీధర్ ఐపీఎస్ ని బదిలీ చేస్తూ ఆదేశాలు చేసింది. ఇక చైతన్య కుమార్ కు సంబంధించి కూడా పోస్టెడ్ యాజ్ ద డిప్యూటీ కమిషనర్ ఎస్బీకి కూడా హైదరాబాద్ సంబంధించి కొన్ని ఎస్బీతో పాటు సిఐడికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించి కూడా కీలకంగా మార్పులు అయితే కనిపిస్తా ఉన్నాయి. 8 ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ సిఎస్ శాంతకుమారి ఆదేశాలు జారీ చేసింది. అయితే గత కొంతకాలంగా కూడా రాష్ట్రంలో ఎమ్మెల్సీ కోడ్ కొనసాగుతా ఉంది. మొత్తం 7 జిల్లాలకు సంబంధించిన కోడ్ల నేపథ్యంలో కేవలం హైదరాబాద్ వరకే ఈ యొక్క పోస్ట్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తర్వాత ఎన్నికల ఎమ్మెల్సీ కోడ్ తర్వాత కూడా మరికొంతమంది కీలక అధికారుల బదిలీలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. నిన్న సివి ఆనంద్ హైదరాబాద్ సిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నిన్న నైట్ కలిసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ట్రాన్స్ఫర్లతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా హైదరాబాద్ ట్రాఫిక్ పై దృష్టి సారించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించినటువంటి విశ్వప్రసాద్ ఎవరైతే అడిషనల్ కమిషనర్ గా ఉన్నారో అతన్ని బదిలీ చేశారు. మరోపక్క జోయల్ డేవిస్ అనేటువంటి సీనియర్ పోలీస్ అధికారికి సంబంధించి కూడా అతన్ని సైబరాబాద్ ట్రాఫిక్ సంబంధించి బదిలీ చేయడం ట్రాఫిక్ కు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరోపక్క సిఐడికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఎస్బీకి సంబంధించి కూడా మరొక అధికారిని బదిలీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ వాసు.